నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తుందో ఒకసారి గమనించాలి. ప్రభుత్వంలో ఇప్పటికే 70-75,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. లైసెన్స్ సర్వేయర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంటే మన పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. దీంట్లో ఏమీ రాజకీయాలకు సంబంధం లేదు. మనం సమాజానికి, మన యువతకి, మన పిల్లలందరికీ న్యాయం చేయాలి, మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండోది, అధికారులకి, విలేకరులకి, మిత్రులందరికీ ఏంటంటే ఇది ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. దీనికి పరిశ్రమల శాఖలో తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ అనే ఒక సంస్థ, రెండోది సింగరేణి కాల్ రిస్క్, సింగరేణి కంపెనీ, ఈ రెండు కలిసి ఏర్పాట్లు కానీ ఖర్చు భరించడం కానీ కొంత జరుగుతుంది. సో అది కాకుండా ఇంకేమన్నా వాళ్ళ శాంక్షన్ పవర్ అది ఉంటే అది మనమే స్వచ్ఛందంగా పెట్టుకుంటామని చెప్పిన వాళ్ళకి. ఓకే, ఇప్పటి వరకు అయిన రిజిస్ట్రేషన్స్ ఎన్నైనా చంద్ర గారు? కష్టపడి తల్లిదండ్రులు భూములు అమ్ముకొని, పంటలు అమ్ముకొని ఎన్నో వచ్చి చదివిపించినాక సరే పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత అవేర్నెస్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ కొంత గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటారు. ఉద్యోగాలు తక్కువైనప్పుడు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతం కాదు, గ్రామీణ ప్రాంతంలో మన పిల్లలు చదువుకున్న వాళ్ళకు కూడా సరైన ఉద్యోగాలు రావడం లేదని చెప్పి చాలా ఇది వేరే దేశాల్లో ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉండదు. సుమారు అందరికీ ఏదోటి వాళ్ళ సమర్థత, వాళ్ళ చదువుకి అనుగుణంగా పని వస్తుంది. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన సమాజంలో, మన ఊళ్ళల్లో ఇది చాలా తీవ్ర రూపం దాల్చిన విషయం కూడా మనందరం గమనిస్తాం. నేను ఇప్పుడు ఒక 30 ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా